ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 27వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 10 గంటలలోపు ఒక ఫోన్ కాల్ మీకు వస్తుంది। అయితే ఎవరి నుండి ఫోన్ కాల్ రాబోతుంది, ఆ ఫోన్ కాల్ మీకు ఆనందాన్ని ఇవ్వబోతుందా? శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512 లేదా దుఃఖాన్ని ఇవ్వబోతుందా? అలాగే తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, ఈ రోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వారు చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు। అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది। అలాగే ఏదైనా సరే సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు। అందరితో కలుపుకొని పోయే తత్వం కలవారుగా ఉంటారు। ఈ విధంగా 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు। అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు। కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మాత్రమే వీరికి లాభిస్తుంది। తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి కూడా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు। ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు। స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు మాత్రమే కాదు, అవసరమైన ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు। వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు। పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కలవారుగా ఉంటారు। ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది। అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని వీరు కొనసాగిస్తారు। ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి। వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు। వీరికి కలిసి వచ్చే రంగు పసుపు। ఈ రంగు కలిగిన వస్త్రాలు ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది। ఈ రంగులాగానే మీ యొక్క జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది। వీరిని ప్రేమించే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు। ఇందుకు కారణం వీరి యొక్క విశాలమైన భావాలు, అలాగే సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు। వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి। స్నేహితుల కోసం ఎంత ఖర్చైనా పెడతారు। స్నేహితులకు ఆపదల్లో వీరు దేవుడిలాగా కనిపిస్తారు। సాంస్కృతిక వ్యవహారాలపై కూడా ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తారు। అలాగే విదేశీ విహారం, విహారయాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేకమైన ఆసక్తిని వీరు కలిగి ఉంటారు। వీరిలో ఎక్కువ మందికి ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి। ఈ విధంగా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు। జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి। ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం మార్చి 27వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక రాత్రి 10 గంటలలోపు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। అంటే ఆ ఫోన్ కాల్ మీ యొక్క దూరపు బంధువుల నుండి కానీ, లేదా మీ యొక్క చిన్ననాటి స్నేహితుల నుండి కానీ, లేదా చాలా కాలం క్రితం మీతో చాలా క్లోజ్ గా ఉండి విడిపోయినటువంటి మీ యొక్క స్నేహితుల నుండి కానీ, సన్నిహితుల నుండి కానీ, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల నుండి కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి।
వారి నుండి ఒక ఫోన్ కాల్ వస్తుంది. మీరు ఊహించని ఒక వార్తనైతే వినబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కొంత ఆందోళన కలిగించే వార్త అనే చెప్పుకోవచ్చు. అంటే వారికి సంబంధించినటువంటి ఒక న్యూస్ ని మీరు ఈ రోజు ఈ ఫోన్ కాల్ ద్వారా రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ కాల్ ద్వారా మీరు ఒక విచారకరమైనటువంటి వార్తను వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ తులారాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకొని ఆ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించడంలో విఫలమవుతూ ఉన్నట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ కాబోతున్నాయి. ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీరు ఇదివరకు ఎన్నిసార్లు ఎటువంటి అవకాశాలు వచ్చినా కానీ మీరు సంతృప్తి పొందుకోలేకపోయారు. ఇప్పుడు వచ్చేటటువంటి అవకాశం మీకు చాలా సంతృప్తినైతే ప్రసాదించబోతుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలనైతే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు చాలా రోజులుగా ఏదైనా అవకాశం కోసం ఆరాట పడుతున్నట్లయితే అవకాశం మీకు దక్కే పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కానీ మీ యొక్క సన్నిహితులతో కానీ బంధువులతో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. నీలాపనిందలు భరించాల్సిన పరిస్థితి మీకు ఈ రోజు వస్తుంది. అంటే మీరు చెయ్యని పొరపాటు తప్పు మీ పైన మోపబడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల విషయంలో కానీ మీరు పనిచేసే చోట కానీ ఒకరి గురించి ఒకరి దగ్గర అస్సలు ప్రస్తావించకండి. ఈ విధమైనటువంటి ప్రస్తావన మీకు ఇటువంటి సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు ఒకరి గురించి ఒకరి దగ్గర అస్సలు మాట్లాడకండి. అంటే అనవసర వార్తలకు అనవసరమైనటువంటి విషయాలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఇతరులతో ఏదైనా విషయం మాట్లాడే ముందు ఆ మాట వల్ల ఎవరికైనా ఏదైనా సమస్య వస్తుందా లేదా మీకు ఏదైనా సమస్య వస్తుందా అని ఆలోచించి మీరు మాట్లాడటం చాలా ఉత్తమం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం గృహిణులకి మీ యొక్క తోడి గొడవలతో గొడవలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారి విషయంలో ఈ విధంగా జరుగుతుంది. అలాగే ఎవరైతే కెరీర్ కి సంబంధించి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం కూడా వచ్చే సూచన ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ తులారాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది. అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ డబ్బు సమకూరటం లేదు, అలాగే మీరు లోన్ల కోసం ప్రయత్నం చేసినా కానీ అవి సక్సెస్ కావటం లేదు, అటువంటి వారు కూడా డబ్బు సమకూర్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఏదో ఒక రకంగా డబ్బు మీకు అందుతుంది. మీ యొక్క వ్యాపార పెట్టుబడి గురించి వ్యాపారాన్ని ప్రారంభించడం గురించి కుటుంబ సభ్యులతో ఈ రోజు చర్చించే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉంటుంది. తులారాశి వారికి ఈ నూతన వ్యక్తితో పరిచయం అనేది స్నేహంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. వారితో పరిచయం కాస్త స్నేహంగా మారుతుంది. దీర్ఘకాలం పాటు వారు మీకు స్నేహితులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ విధంగా తులారాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలు మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. అలాగే రాత్రి 10 గంటల లోపు మీ యొక్క సన్నిహితుల నుండి కానీ బంధువుల నుండి కానీ లేదా మీ చిన్ననాటి మిత్రుల నుండి కానీ ఒకప్పుడు మీతో చాలా క్లోజ్ గా ఉండి విడిపోయినటువంటి వ్యక్తుల నుండి కానీ ఒక విచారకరమైనటువంటి వార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ యొక్క వార్త ఏదైతే ఉందో ఆ సమస్య నుండి వారిని బయట పడవేయమని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకోండి. మీ యొక్క సన్నిహితులు అవనివ్వండి లేదా బంధువులు అవనివ్వండి, వారికి పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం నుండి ఆ పరమశివుడే వారిని కాపాడుతాడు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.